దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు కళ్ళల్లో కన్నీళ్లు ఎందుకు పెట్టాడో మీకు తెలుసా? సృష్టి ప్రారంభంలో దేవుడు మనిషి శరీరాన్ని మట్టితో తయారు చేసి దానికి ప్రాణం పోసి తెలివితేటలు, అందం, ఆకారం, బుద్ధి ప్రసాదిస్తాడు. దాంతో పాటు మనిషి కళ్ళల్లో కొన్ని కన్నీటి బిందువులను కూడా ఉంచుతాడు. అయితే మనిషిని తయారు చేసి భూమి మీదకి పంపించాక లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో, స్వామి, మీరు మనిషిని ఎంతో ప్రేమగా సృష్టించి అందం, తెలివితేటలు, చైతన్యం అన్నీ ఇచ్చారు. కానీ అంతటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి మీరు వారి కళ్ళల్లో కన్నీళ్లు ఎందుకు పెట్టారు అని అడుగుతుందంట. అప్పుడు విష్ణువు నవ్వుతూ, లక్ష్మి, మనిషి హృదయం చాలా లోతైనది. వారు సంతోషాన్ని ఎంతగా అనుభవిస్తారు, బాధని కూడా అంతే లోతుగా అనుభవిస్తారు. వారి గుండెల్లో చేరినటువంటి బాధ బయటికి రాకపోతే అది వారి మనసును భారంగా మారుస్తుంది. అందుకే వారికి మీ కళ్ళల్లో కన్నీళ్లు పెట్టాను. అవి గుండెల్లో బాధను కలిగించి మనసుకు ఉపశమనం కలిగిస్తాయి. కన్నీళ్లు పడిన తర్వాతే మనిషి మళ్ళీ లేచి నిల్చుంటాడు. లక్ష్మి, ప్రతి భక్తుడు నా దగ్గరకు వచ్చినప్పుడు మంత్రాలు జపించలేదు. వారి మాటలు నా చెవులకు చేరకపోయినా వారి కన్నీళ్లు నా హృదయాన్ని చేరుతాయి అని వివరిస్తాడు. ఈ మాటలు పరమేశ్వరుడికి చేరాలి అంటే మనం ఓం నమ శివాయ అని జపించాలండి. ఓం నమ శివాయ.